అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుబారడి వచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమూల నుండెడి అమ్మ దుర్గ మాయం కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. భాగవతంలో పోతన దుర్గను ప్రార్థించినటువంటి స్తుతించినటువంటి పద్యం. అమ్మలగన్నయమ్మ, మల అంటే పర్వతం, ఆ హిమవత్ పర్వత రాజపుత్రి ఆ దుర్గ. దుర్గముడనే రాక్షసుని సంహరించింది కనుక ఆవిడ దుర్గా అన్నారు. దుష్టులకు చేరడానికి వీలు లేనటువంటిది కనుక కూడా ఆమెను దుర్గా అన్నారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శక్తులైనటువంటి త్రిగుణాత్మకమైన త్రిశక్తులకు కూడా ఆవిడ మూలం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, చాలా పెద్దమ్మ అంటే ఆ బ్రహ్మ కీట జనని ఆవిడ. బ్రహ్మ దగ్గర నుంచి చివరి చీమ దోమ వరకు ఉండేటువంటి సమస్తమైన ఈ విశ్వానికి ఆవిడ జనని, విశ్వజనని. అందువల్ల చాలా పెద్దమ్మ. లోకంలో ఎవరైనా ఒకటి రెండు సంతానం కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు 10 మంది, అటువంటి వాళ్ళు పెద్ద ముత్తైదులుగా గౌరవింపబెట్టడం, వాళ్ళ పెద్దమ్మ అని పిలవటం ఉంది. కానీ ఈవిడ చాలా పెద్దమ్మ, సురారులమ్మ గడుబారడి పుచ్చినయమ్మ. రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షించినటువంటి తల్లి. తద్వారా అదితికి గర్భశోకాన్ని కూడా కలిగించింది. చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుబారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడి అమ్మ. తను నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో ఉండి వాళ్ళని ముందుకు నడిపించేటువంటిది విజయ దుర్గ. దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఐం హ్రీం క్లీం అని ఏ బీజాక్షరాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విద్య, సంపద, శక్తి ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటి తల్లి ఆవిడ. అందువల్ల ఆమెను దుర్గగా ఆరాధించడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం, అభివృద్ధికరం కూడా. అందువల్ల ఆమెను ప్రార్థన చేశాడు పోతన. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుబారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఆ విధంగా అమ్మవారిని ప్రార్థన చేసి ఇష్టదేవత ప్రార్థనతో ఈ భాగవత రచన పూనుకున్నాడు పోతన మహాకవి. ఎందరో దీన్ని రాజులకిచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి సంపదలతో సుఖంగా బతకచ్చు కదా అని ఆయన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. కానీ అతడు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు. మానవ మాతృలకు తన కావ్యాన్ని అంకితం ఇవ్వడానికి ఇష్టపడలేదు. భగవంతుడికి మాత్రమే తన సరస్వతిని అర్పించాడు. అందువల్ల ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి
శరీరము కాలుచే శరీరము బాసి కాలుచే సమ్మెడబోటులన్ బెడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మర పోతరాజొకడు భాగవతం జగద్ధితంబుగను. తన యొక్క వాక్స్వరూపమైనటువంటి ఆ భాగవతాన్ని భగవంతుడికి అంకితం ఇచ్చాడు. తద్వారా ఆయన కైవల్యాన్ని కోరుకున్నాడు. పూర్వం ఎందరో పురాణాలని అనువదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళెవరూ కూడా భాగవతం జోలికి పోలా. ఆయన పురాకృతమైనటువంటి పుణ్య విశేషం చేత తనకు ఈ భాగవత అనువాద అవకాశం తనకు లభించిందని త్రికరణ శుద్ధిగా నమ్మాడు పోతన. ప్రపంచమంతా సంస్కృతం మూల భాషగా ఉన్నటువంటి సమయంలో క్రమంగా ప్రాంతీయ భాషలు వృద్ధి పొంది వాటికి ఒక స్థిరత్వాన్ని కలిగించినటువంటి వాళ్ళు మహాకవులు. ఆ కోవలో పోతన అటు తెలుగు ఇటు సంస్కృతం ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని పుష్కలంగా అందించగలిగినటువంటి రచనా ప్రణాళికతో, భావజాలంతో, పద సంపదతో ఆయన ఈ భాగవతాన్ని రచించాడు. వనరన్ నన్నయ తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళుల్ తెలుగుంజేయుజు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెలుగుంజేయరు మున్ను భాగవతము దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్. భాగవత రచన ఆయనకి పునర్జన్మ లేకుండా చేస్తుంది అనేటువంటి దృఢమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడు. జనన మరణాత్మకమైనటువంటి సంసారం నుంచి దూరమై భగవంతుని యొక్క సన్నిధికి చేరి ముక్తిని పొందాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి కవి పోతన జన్మ సార్థకం చేసుకున్నాడు భాగవత రచన ద్వారా. భాగవతాన్ని ఒక కల్పతరువుగా పోల్చాడు. లలిత స్కందం కృష్ణమూలము సుకాలాపాభిరామంబు సుకాలాపాభిరామంబు మంజుల దాసభృతము సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాబలంబు విమల వ్యాసాల బాలంబునై వెలయం భాగవతాఖ్య కల్పతరువు ఉర్విం సద్విజశ్రేయమై. ముముక్షువులైనటువంటి వాళ్ళకి, జ్ఞానం కావాలని కోరుకునే వాళ్ళకి, జిజ్ఞాసువులకు ఈ భాగవతం కల్పతరువు వంటిది. చెట్టుకి ఒక మూల ఉంటుంది, ఆ వేరు. ఆ తర్వాత పైకి వచ్చేటువంటి కాండం ఉంటుంది. శాఖోపశాఖలుగా విస్తరిల్లినటువంటి వృక్షం. దాని మీద పక్షులు, సుఖములు మొదలైనటువంటి పక్షులు గూడు కట్టుకుని ఉంటూ ఉండటం. పువ్వులు మనోహరంగా ఉండి ఆకర్షణీయంగా ఉండటం. ఇందులో వృత్తం గుండ్రంగా ఉండటం. మహాఫలంబు గొప్ప గొప్ప ఫలాలు ఇవ్వటం. ఇవన్నీ పెరిగి పెద్ద అవడానికి పెద్ద పాదు కలిగి ఉండటం, ఇది వృక్షం యొక్క లక్షణం. ఇటువంటి వృక్షాన్ని మరి భాగవతమే ఒక మహావృక్షమని భావించాడు. పూర్వులందరూ కూడాను వృక్ష సంపదను ప్రోత్సహించిన వాళ్ళే. భారతము పారిజాతం అన్నారు, మహాభారత పారిజాతము అని వర్ణించారు. అట్లాగే ఇది కల్పతరువు. కల్పతరువు అంటే కోరిన కోరికలు అన్నీ ఇస్తుంది. ఇందులో లోక వ్యవహారం, దక్షత
దీనివల్ల మనకి లభిస్తుంది. తర్వాత భక్తితో మోక్షాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందువల్ల ఇది కల్పతరు. భాషా సంపదను కూడా మనకి ఇస్తుంది. ఇది ఆంధ్రులకు అమృత కలశం లాంటిది ఈ భాగవతం, ఆంధ్ర మహాభాగవతం. వ్యాసుడు సంస్కృతంలో అందిస్తే దాన్ని ప్రాంతీయ భాషగా దాన్ని తెలుగులోకి అనువదించి భాషాభివృద్ధికి కృషి చేసినటువంటి మహాకవుల కోవలో చేరినవాడు పోతన. లలిత స్కందం కృష్ణమూలం సుకాలాభాభిరామము మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయం భాగవతాఖ్య కల్పతరూర్వి సద్విజశ్రేయమై. చెట్టు మీద పక్షులు గూడు కట్టుకుని హాయిగా నిశ్చింతగా వాటి ఉంటూ ఉంటాయి. అంటే సద్విజులు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భౌతికమైనటువంటి జన్మతో పాటు జ్ఞాన జన్మ కలిగినటువంటి వాడు, గురువుల నుంచి జ్ఞాన జన్మ పొందినటువంటి వాడు, వాళ్ళు ద్విజులు. అలాగే పక్షులకు ఆలవాలమైనటువంటి కల్పతరు మరి సద్విజశ్రేయమై లోకంలో జ్ఞాన జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, జిజ్ఞాసులైన వాళ్ళు అందరికీ కూడా ఇది ఉపాదేయమైనదిగా చెప్పారు. ఇది లలిత స్కందం. ఇందులో 12 స్కందాలు ఉన్నాయి. 12 భాగాలుగా భాగవతాన్ని విభజించి కథాభాగాన్ని మనకు అందించారు. కృష్ణమూలము, అన్నింటిలోనూ కృష్ణుని యొక్క వైభవమే చెప్పబడింది. ఆయా అవతారాల్లో విష్ణువు మరి లోక రక్షణ కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న అవతార ప్రయోజనాన్ని సాధించేటువంటి ఆ కృష్ణుడు మూలంగా కలిగినది. విష్ణువే కృష్ణుడుగా అవతరించి లోకాన్ని రక్షించాడు, ధర్మాన్ని కాపాడాడు. అందువల్ల కృష్ణమూలము సుకాలాభాభిరామము. వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుకుని చేత పరీక్షణ్ మహారాజుకు చెప్పబడింది. భాగవత సప్తాహంగా 7 రోజుల్లో ఈ భాగవతం వినిపించాడు సుఖ మహర్షి. అందువల్ల సుకాలాభాభిరామము. భాగవతము కల్పతరు అయితే ఆ సుఖమహముని మహర్షి చేత అది బాగా ఆలాపింపబడింది. అందువల్ల దానికి గొప్పతనం వచ్చింది. భాగవతము వేదాంత శాస్త్రం. పుట్టు విరాగి అయినటువంటి సుఖ మహర్షి దాన్ని సమర్థవంతంగా అందించాడు. పరీక్షితుని నిమిత్తంగా పెట్టుకుని మనందరికీ కూడా ఆ విజ్ఞానాన్ని అందించాడు. మంజులతాశోభితమును. వృక్షానికైతే లతలు అల్లుకుని ఉంటాయి, మనోహరమైనటువంటి లతలతో ఉంటుంది. ఇది మంజులతాశోభితమును. ఈ భాగవతం అనేటువంటి కల్పతరువు అందంగా ఉంది. పద్య రచన కానీ, పదముల యొక్క బోహడింపు కానీ, పాత్ర చిత్రణ కానీ మరి సంస్కృతంతో పాటు తెలుగులో కూడా అంతటి సౌందర్యాన్ని సంతరించుకుంటుంది భాగవతం. 2 3 దీన్ని పెంచి తన భక్తి భావాన్ని, తన కవితా శక్తిని లోకానికి అందించాడు. తద్వారా మరి మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయము. మంచి అందమైనటువంటి పువ్వులు, మంచి వర్ణం కలిగినటువంటి, మంచి వాళ్ళ చేత ఆదరింపబడినటువంటిది. సువర్ణ బంగారు వర్ణంతో ఉన్నది. సువర్ణ మంచి వర్ణాలు ఉన్నాయి ఇందులో, అక్షరాలు. సువర్ణ సుమన సుజ్ఞేయము. సహృదయులైన వాళ్ళ చేత ఉపాసింపదగినటువంటిది ఈ భాగవతం. సుందరోజ్వల వృత్తంబు. అందమైనటువంటి ఇతివృత్తం కలిగింది భాగవతం. సాక్షాత్తు లోక రక్షకుడైనటువంటి నారాయణమూర్తి యొక్క కథ ఇతివృత్తం ఇందులో చెప్పబడింది. మహాఫలంబు. ఈ భాగవతాన్ని అనుసరించి అనుభవిస్తే ఏమిటి వస్తుంది అంటే మహాఫలం వస్తుంది.
వృక్షానికైతే ఫలములు ఉంటాయి, కాయలు, పండ్లు, ఇవన్నీ కూడా పూలతో పాటు ఇవన్నీ కూడా అనుభవానికి వస్తాయి. కానీ మరి భాగవతం అనేటువంటి కల్పతరు ద్వారా మోక్షం అనేటువంటి మహాఫలం లభిస్తుంది. ముక్తికి ఇది సోపానం. మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై. ఇంతటి మహావృక్షం పెరిగి పెద్దదవటానికి వ్యాసుని యొక్క కృషి కారణం. అందువల్ల విమలమైనటువంటి వ్యాసుని యొక్క ఆలవాలం అంటే పాదం, అటువంటి పాదంతో ప్రసిద్ధి కలిగి వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. కల్పవృక్షం మీద వృక్షం మీదకి ఎట్లా అయితే పక్షులు అవి చేరి వాటి యొక్క జీవనాన్ని గడుపుతాయో, అట్లాగే జిజ్ఞాసువులైనటువంటి వాళ్ళు భాగవతాన్ని ఆరాధారంగా చేసుకుని ఉత్తమమైనటువంటి ఫలం, మోక్ష ఫలాన్ని వాళ్ళు పొంది జీవన్ముక్తులై ఆ తర్వాత పునర్జన్మ లేకుండా వాళ్ళు జీవించారు. దాన్ని పోతన ఆశించినటువంటి ఫలితాన్ని తాను పొందటమే కాకుండా తన వంటి వారికి ఇంకా వాళ్ళకు కూడా అందేలాగా చేశాడు. స్వయం తీర్ణ పరాంతారయంతి. తాను ఒడ్డుకు చేరి ఇతరులను కూడా ఒడ్డుకు చేరడానికి సహకరించినటువంటి పద్ధతిలో పోతన తన రచన ద్వారా ముముక్షువులైనటువంటి వాళ్ళకి మహాఫలాన్ని అందించాడు. తద్వారా భాగవతాఖ్య కల్పతరూర్విం సద్విజశ్రేయమై లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామం మంజులతాశోభితము సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరూర్విం సద్విజశ్రేయమై.